ఒకటవ సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, సౌలు దావీదును తరుముతూనే ఉన్నాడు, మనందరికీ తెలుసు. తరుముతూ ఉన్నప్పుడు రకరకాల ప్లేసెస్లోనికి పారిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో సౌలు దావీదుకు దొరుకుతున్నాడు. కొన్ని సందర్భాలలో దగ్గర వరకు దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో దావీదు కూడా ఒక సమయంలో తన విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భం ఇది. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు చాలామంది కార్యాలు జరగడం లేదని, ఆలస్యం అవుతూ ఉందని, ఎలా ఉన్న వాళ్ళం అలా ఉండిపోతున్నామని వాళ్ళు ఏదో హృదయంలో ఆలోచనలు చేసుకున్నారు. వాళ్ళ పిల్లల పక్షంగా వాళ్ళ పక్షంగా వాళ్ళు తలంచుకున్నారు ఇలా ఉండాలని. అవి జరగలేదు అని విశ్వాసాన్ని కోల్పోయి దేవుని మీద కోపగించి దేవుని మీద మూతి ముడుచుకొని దేవునికి ప్రార్థన చేయడంలో భక్తిహీనులైపోతున్నారు అన్నమాట. ఇలాంటి సందర్భాలు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. అంటే దావీదు కూడా మనకేం అతీతుడు కాడు, మనలాంటి మనుషులే వాళ్ళందరూ కూడా. ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే కానీ గొప్ప కార్యాలు చేశాడు. దావీదు మనలాంటి వాడే. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా మనలాంటి వాళ్ళే. కానీ కొందరు ఎలాగున్న వారి భక్తి జీవితాన్ని నిలవబెట్టుకున్నారు. కొందరు వాళ్ళ భక్తి జీవితంలో వచ్చిన ఒడిదుడుకులలో ఏం పొరపాట్లు చేశారు. మనం కూడా ఒడిదుడుకులలో వెళుతూ ఉన్నప్పుడు, మన విశ్వాస నావ సాగుతూ ఉన్నప్పుడు, గాలి తుఫాను అలజడులు వచ్చినప్పుడు కొందరు ఆ అలజడులలో మంచిగా నిలవబడి, ఇందాక మన ఉషా ప్రార్థన చేసినట్లు గట్టి గింజల వలె నిలబడతారు. కొందరు పొట్టు వలె ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ పొట్టుకే ప్రమాదం తప్ప దేవుడికి ఏమైనా ప్రమాదమా? దేవుడికి ఏం కాదు, కానీ దేవుడి మీద కోపగిస్తూ ఉంటారు కొంతమంది. నేను చెప్పానా, నేను చేయమన్నానా, నువ్వు చేయలేదు, నేను ఇలా అడిగానా, నేను ఉపవాసం ఉన్నానా, అంత కానుకిచ్చానా, ఇది చేశానా, ఇలాగ దేవునితో గర్విష్ఠులందరూ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. తమను తాము తగ్గించుకున్న వాళ్ళైతే మనం ఏం చేశామో దాన్ని దేవుడికి చెప్పేంత గొప్పవాళ్ళమా మనం ఏమైనా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. అయినా కూడా ఈ భూమి మీద ఇంకా మనల్ని బ్రతికి ఉంచుతున్నారు దేవుడు అని అంటే అది ఉచితమైన కృప మాత్రమే. ఆయన ఉచిత కృప. ఎందుకంటే బ్రతికుండగానే ఏమైనా చేయగలం మనం చనిపోయిన తర్వాత ఏమీ చేయడానికి లేదు. ఎంత చిన్న భూమిలో నైజీరియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అదంతా ఇంతే ఉందంట. దానిలో మళ్ళీ మన భారతదేశం, మళ్ళీ దానిలో మన ఊరు, మళ్ళీ దానిలో మన ఇల్లు, మళ్ళీ దాంట్లో నువ్వు ఎంత ఉంటావు? ఎంత అసలు నీకు చెప్పడానికి కూడా ఇసుక రేణువంతా అని చెప్పడానికి కూడా నీకు, కానీ నువ్వు ఎగిరెగిరి పడతావు, మెడిసి పడతావు. ఏదో నేను గొప్పదాన్ని అనుకున్నట్లు నీ ప్రార్థన స్టైల్ చూస్తే మరి ఇంత అంత అవును కదా, చెప్పండి. అలాగా దావీదు అంటాడు, సౌలు తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉన్నప్పుడు అతను కొన్ని మాటలు మాట్లాడతాడు. అయ్యా, నేను ఏ పాటి వాడను, నన్ను తరుముతున్నావు. 24:14 నేను చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, నేను ఏ పాటి వాడనని నన్ను తరుముతున్నావు అని అంటాడు ఆయన. అంటే ఈయన ఎలాంటోడో, ఈయన ఎంతటోడో తెలుసు. ఈయన నేను చచ్చిన కుక్కలాంటోడిని, నా మీద నీకు కక్ష ఏంటయ్యా, నన్ను తరుముతున్నావేంటి అన్నాడు. అప్పుడు దావీదు ఆ యొక్క సౌలు రాజు ఏమంటాడంటే, ఆ మాట చూద్దాం చూడండి. అక్కడ అలా అన్న తర్వాత కింద వరకు వచ్చేయండి, 20వ వచనం దగ్గరికి వచ్చేయండి. 20వ వచనం నేనేం చెప్తున్నాను మీకు, 24వ అధ్యాయము 1 సమూయేలు 20వ వచనం. నిశ్చయముగా నీవు రాజు వగదువని ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు అంటున్నాడు. ప్రస్తుతానికి రాజు సౌలే. సౌలు తరుముతున్నాడు దావీదుని. తరుముతున్నప్పుడు దావీదేమో నా ప్లేస్ ఏంటి, నేను చచ్చిన కుక్కలాంటోడిని, నేను మిన్నల్లి అంటే పేనని చెప్పాను కదా మీకు నేను. అయితే మిన్నల్లిని కదా, ఇలాగా నన్ను తరమడం ఏంటి, నీవు నన్ను తరుముతూ వెళ్ళడం ఏంటి అని చెప్పి ఆయన అంత ఇదిగా తగ్గించుకున్న ఆయన అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావు. ఇది నిశ్చయం. ఎందుకంటే నీకు ఆల్రెడీ అభిషేకం జరిగిపోయింది. అభిషేకం నీ మీద ఉంది, దాన్ని ఎవడు ఆపలేడు.
కానీ ఏదో అలా తరుముతున్నాను అన్నట్లు అతని నోటిలో నుంచి దేవుని యొక్క వాగ్దానము ప్రవచనము డిక్లేర్ చేస్తే 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మన దావీదు గారికి అవిశ్వాసం వచ్చింది. అవునా కాదా చెప్పండి? సౌలు డిక్లేర్ చేశాడు, సమూయేలు డిక్లేర్ చేశాడు, జోనాథన్ కూడా డిక్లేర్ చేస్తాడు, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలీయుల మీద నువ్వు రాజు అవుతావయ్యా అని డిక్లేర్ చేశాడు. ఎంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, మీరు ఆగండి, మీరు ప్రార్థించండి, మీరు కార్యాలు జరుగుతాయి, వెయిట్ చేయండి అంటే 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈయనకి ఏమంటాడో తెలుసా? నేను ఇలాగే కానీ ఉంటే ఏదో రోజు వచ్చి నా మీద పడి నన్ను చంపేసి నన్ను నాశనం చేసేస్తాడు ఈ రాజు, కాబట్టి నేను పారిపోతాను. ఎక్కడికి? దేవుని శత్రువు దగ్గరికి పారిపోతాడంట. గాతువాడైన ఆకీషు దగ్గరకు పారిపోతాడంట. గాతువాడైన ఇంకోటి ఎవడైనా తెలుసా మీకు? గాతువాడైన గొల్యాతుని చంపినప్పుడేమో ఎవడవరా నువ్వు, మా ఊరొచ్చావా, మా దేశం వచ్చావా, సున్నిత లేనివాడా, మా దేవుడు ఎవడో తెలుసా, నువ్వెవడవో తెలుసా అని తిట్టాడా. వాడి దేశంలోనికి వెళ్ళి దాక్కుంటాడంటండి. ఒకసారి ఇక్కడ అవిశ్వాసి అయిపోయిన దావీదు ఈరోజు టైటిల్. దావీదే అలా అయిపోతే దేవునికి అంత సమీపముగా ఉన్నవాడు, అన్ని కీర్తనలు రాసినవాడు, దేవునితో మరి మంచి సహవాసం కలిగిన వాడు, ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నవాడు, అసలు చిన్నతనంలోనే దేవుని శక్తి చేత సింహాన్ని ఎలుగుబంటిని చంపినవాడు, గొల్యాతుని అసలు ఏమి కాకుండా సింగిల్ స్టోన్తో చంపిన దావీదు ఈరోజు అవిశ్వాసి అయిపోయి ఇలాగే నేను అడవిలో పడి తిరిగితే రేపు పొద్దున్న నాకు ఫ్యూచర్ లేదు కాబట్టి దేవుడు అన్ని తర్వాత చూసుకుందాం కానీ ఇంక ప్రేయర్ వారియర్ లేదు, సంఘం లేదు, ఏమీ లేదు, ముందు నేను ఏదో చిన్న ఉద్యోగం వెతుక్కోవాలి. అవునా? ముందు నేను ఏదో చిన్న ఉద్యోగం వెతుక్కుంటే ఎక్కడికో పోయి పని చేసుకుంటే అప్పుడు ఆ డబ్బులు ఏదో చేతికి వస్తే ఏదోలే ప్రార్థన ఇంట్లో చేసుకుంటే వెండా దేవుడు. ఇలా అనేక మంది అవిశ్వాసులుగా వెళ్ళిపోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఎవడో కన్నిటి దగ్గర ఏదో ఒక ఉద్యోగం, ఎక్కడికో చోటుకు వెళ్ళిపోతాం. మరి ఏం చేస్తాము? గడవలేనప్పుడు ఇంట్లో దేవునికి ఇవ్వాల్సిన సమయం, అవును మా ఉపాధి కోసం చూసుకుంటాం, ఆ పని అలా చేసుకుంటాం, అలా గడుస్తుంది కూర్చుంటే అని అనేవాళ్ళు ఈరోజు చాలామంది. ఇలాగా మన దావీదు గారు ఏం చేశారో చూడండి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన నిర్ణయించుకున్నది కాకుండా మీరందరూ కూడా రండి నాతో, ఎంతమందిని? 600 మందిని ఈయనతో పాటు తీసుకొని కుటుంబాలు కూడా వచ్చేసేయండి, మనం వెళ్ళిపోయి ఆకీషు రాజు నీడలో బతుకుదాం అన్నాడండి. ఆకీషు రాజు నీడలో బతుకుదాం, అక్కడికి వెళితేనే సౌలు టచ్ చేయకుండా ఉంటాడు మనల్ని. ఇక్కడ ఈ అండర్లో ఉన్నంతసేపు కూడా సౌలు రాజ్యం కదా ఇదంతా, కాబట్టి సౌలు మనల్ని ఎక్కడైనా క్యాచ్ చేసే అవకాశం ఉంది, ఆకీషు దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఆకీషు దగ్గరికి 600 కుటుంబాలండి, 600 మంది, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు. ఈయనకి అప్పటికి ఇద్దరు, ఒకరేమో ఇంకొక ఆయన భార్య, ఒకరేమో ఈయన భార్య, మొత్తానికి 2 భార్యలు. అప్పటికి వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ కలిపి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయారంట. చూడండి 2వ వచనం. లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబ సమేతముగా కాపురం ఉండిరి. చూసారా? ఇశ్రాయేలీయురాలగు అహీనోయము, చూడండి ఒక వైఫ్ పేరు అహీనోయము, నాబాలు భార్య ఉండిన. చూడండి, ఈయనకి భార్య అయిపోయినా సరే దేవుడు ఎంత జెన్యూన్గా రాయిస్తాడంటే నాబాలు భార్యనే రాయిస్తున్నాడు ఇక్కడ కూడా. నాబాలు భార్య ఉండిన కర్మేలీయురాలుగా అబీగయిలు అని అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉన్నారంట. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానేశాడు. అయిపోయింది. దావీదు అనుకున్నట్లే, అక్కడికి పోతేనే కానీ వీడి గొడవ వదలదు అని అనుకున్నాడు. అక్కడికి పోయాక ఈయన వెతకడం మానేశాడంట. ఆయన అనుకున్నట్టే జరిగింది. కానీ దేవునికి ఇది ఇష్టమా? దేవునికి ఇది ఇష్టమా? నీవు శత్రువుని పంచక వెళ్ళి నాకు ఇంకా కార్యం జరగట్లేదు, నాకు ఇంకా కార్యం జరగట్లేదు, నాకు దేవుడు ఇంకా నాకేమీ చేయట్లేదు, నాకు ఇంకా చేయట్లేదు కాబట్టి నేను వదిలేసి అక్కడ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాను అనడం ఏమైనా బాగుందా? ఆ శాతానుని ఆశ్రయిస్తాను అనడం ఏమైనా బాగుందా? ఈరోజు అలాగ వెళ్ళిపోయి ఆయన అండర్లో ఉన్నప్పుడు దావీదు అన్నాడంట. దావీదు ఏమన్నాడో చూడండి అక్కడ, ఇది కూడా చదువుదాం. 4వ వచనం 5వ వచనం. అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా. ఎవరి దాసుడంట దావీదు? ఏమండి, ఎవరి దాసుడు? దావీదు అండర్లైన్ చేసుకోండి.
పరిస్థితులు మనుషులను ఎలాగా మార్చివేస్తాయో, మనుషుడ హృదయం ఎంత చెడ్డదో, ఈరోజు భక్తి చేస్తున్న నీవు కార్యము జరగడం లేదని నువ్వు ఎలాగైనా మారిపోతావు. నీ గురించి నీకు తెలియదు, తెలుసా నీకు? నువ్వు ఎలాగైనా మారిపోతావు, నువ్వు మనిషివి. ఈ మనుష్యుడి యొక్క హృదయం చాలా చెడ్డదని దేవుడు ఆదిలోనే చూశాడు. కానీ నువ్వు అంటావు నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదని. అసలు నేను దేవుడి కోసమే బ్రతకాలనుకుంటున్నాను. వచ్చి నిన్ను నమ్మేది ఎవరు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దావీదును కూడా వదలలేదు ఆ హృదయం. దావీదు అంతటి వాడే జీవము గల దేవుని సేవకుడినైన నేను అన్నవాడు, యెహోవా నామము పేరట నీ మీదకు వస్తున్నాను, నువ్వెవడవరా సున్నిత లేని ఫిలిష్తీయుడు అన్నవాడు ఆ సున్నిత లేని రాజు గాతు రాజు దగ్గరికి వెళ్ళి నీ సేవకుడనైనా నేను. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు ఈ విధముగానే భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు అడుగుతారు, నేను ఏం చేశానని దేవుడు నాకేం చేయట్లేదు, నేనేం తప్పు చేశానని మా పిల్లల్ని ఎలా ఉంచాడు దేవుడు, నేను ఎక్కడ తక్కువ చేశాను దేవుడికి, ఎందుకు నాకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ మాటలు మాట్లాడుతూ పదే పదే దేవుడిని ఆయాసపరుస్తూ ఆయన్ని బాధ పెట్టేస్తూ ఉంటామంట. కొన్ని సందర్భాల్లో కొంతమంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభా ఏంటి వీళ్ళకి ఇలాంటి బాగాలేదు, సిక్నెస్ వచ్చింది, ఇలా అయింది అలా అయింది, వీళ్ళు ఏంటి అని అడిగితే వాళ్ళు దేవుడిని నన్ను చాలా ఆయాసపరిచారు అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు నన్ను చాలా ఆయాసపరిచారు, అందుకే వాళ్ళ సిక్నెస్ గుండా వెళుతున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వేమైనా తప్పులు చేసావా అంటే, ఊరుకోండి సిస్టర్ గారు, మీకేంటి మీకేం అర్థం అవ్వట్లేదా, నేను తప్పు చేయడం ఏంటి అని అడుగుతారు నన్ను. అవునా కదా? ప్రభువు చెప్తున్నాడు, వారు నన్ను చాలా గాయపరిచారు, నన్ను చాలా ఆయాసపరిచారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళకి దేవుడికే తెలుస్తుంది, మనకు తెలియదు అది. కాబట్టి ఇక్కడ నీ దాసుడనైన నేను నీతో పాటు రాజనగరిలో కాపురం చేయనేలా, నేనంతటి వాడిని అయ్యా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటున్నాడు నేనంతటి వాడిని, నీ రాజనగర్లో నేను జీవించడం ఏంటి, కానీ మాకు ఒక ప్లేస్ ఇచ్చే, మేమంతా మేము నాతో ఉన్నవాళ్ళం మేమందరం ఎక్కువ మంది ఉన్నాం కదా, కొంచెం మేము ఒక ప్లేస్లో సెటిల్ అయిపోతాం, కానీ నీ దాసుడే నేను నీకోసమే పనిచేస్తాను, నీ దాసుడిని అయ్యా నేను అని అడిగినప్పుడు సిక్లగు అనేటువంటి ఒక ప్లేస్ని వీళ్ళ కోసం అని చెప్పి రాజు, పోన్లే ఆ పార్ట్ తీసుకో, అక్కడ ఆ ప్లేస్లో ఉండండి మీరు అందరూ అంటే, ఈ సిక్లగు అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి వీళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ వాళ్ళు నివాస యోగ్యముగా చేసుకుని ఆ ప్లేస్ని, అక్కడ వాళ్ళు ఏదో పంట వేసుకోవడం, లేకపోతే అక్కడ వాళ్ళు ఏదో పశువులను మేపుకోవడం, అక్కడ వాళ్ళు ఏదో అందరూ ఉన్నప్పుడు దావీదు తనతో ఉన్నటువంటి సైనికులందరూ కొన్ని ప్లేసెస్కి దండెత్తడానికి వెళ్ళారు. ఆ దండెత్తడానికి వెళ్ళిన ప్లేసెస్ చెప్తాను. 1 సమూయేలు 27:8-9 చూడండి. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున అష్షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవారినేమి ఆడవారినేమి, చూడండి ఆడదానినేమి అని రాయబడింది, ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీష్ దగ్గరికి వచ్చారు. గొప్ప పని చేశాడండి. ఏం చేశాడు? ఉగ్రవాదులు దోచుకున్నట్లు దోచుకున్నాడు వెళ్ళి. వాళ్ళు ఏం చేయలేదు దావీదుని. పిచ్చెక్కిపోయింది ఒక క్షణం. ఒక మాటలో చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్. ఒక మాటలో చెప్పాలంటే మనకున్నటువంటి సమస్యలు, మనకున్న కష్టాలు, ఇంకా మనకి కార్యాలు జరగడం లేదు అని ఏమైపోతామంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉగ్రవాదుల్లా తయారవుతాం. నిజమా అబద్ధమా? ఏం చేస్తున్నామో మనకే తెలియదు, ఏం ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియదు, ఏం నోట్లోంచి మాట్లాడుతుంది. నిజమే కదా? అక్షరాల నిజమిదే. ఇలా అయిపోయి ఇంకా కార్యం చూడలేనప్పుడు, మనం తట్టుకోలేని సమస్య మీదకి వచ్చినప్పుడు, నా వల్ల కాదు అనిపించేసినప్పుడు, బేర్ చేయలేనప్పుడు ఉగ్రవాదులా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడేసి, అంటే మనం ఇంక ఏమి కొంచెం మరీ మనకి ఇంకా అంత సోర్స్ లేకపోతే మన ఇంట్లో మనమే గిన్నెలు ఎత్తేస్తాము, సోర్స్ కొంచెం ఎక్కువైతే ఇంకొకరికి హాని చేస్తాము, ఇంకొంచెం మనకు అథారిటీ ఏమైనా ఉంటే ఇంకా నలుగురిని హాని చేస్తాం మనం. అది చేశాడు అక్కడ. వాళ్ళు ఏం చేయలేదు ఇతన్ని, వాళ్ళు యుద్ధానికి ప్రకటించలేదు, ఏం చేయలేదు. వెళ్ళిపోని మగవాళ్ళని అయితే చంపాడు, ఆడవాళ్ళని కూడా చంపేశాడు అక్కడ, పిల్లల్ని కూడా చంపేశాడు అక్కడ. ఆడవాళ్ళని చంపేశాడు, మగవాళ్ళని చంపేశాడు, పశువులను చంపేశాడు, అందరినీ చంపేశాడు. అసలు చంపేసి వాళ్ళందరి దగ్గర అన్నీ దోచుకొని వచ్చి ఆకీష్ దగ్గరికి వచ్చి, నేను ఏం చేసావయ్యా, ఏం చేసి వచ్చావని అడిగాడు. ఆకీష్ అడిగితే ఆయన అంటాడు కదా, ఇంకా ఈయన దోచుకోలేని ప్రాంతాలను కూడా చెప్పేశాడు గొప్ప కోసం. ఎందుకని? ఆకీష్ దగ్గర గొప్ప అవ్వాలని. అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు,
జీవము గల దేవుని యొక్క నామము నోట ఎప్పుడూ ఉన్న దావీదు ఈ శాతానుడి దగ్గరికి వెళ్ళి, దేవునికి విరోధి దగ్గరికి వెళ్ళి, ఎన్నటన్నిటికీ యుద్ధమే దేవునికిను ఆ ఫిలిష్తీయులకి, ఎన్నటన్నిటికీ. ఈ రోజుకి కూడా గాజా నుంచి బాంబుల వర్షం ఇంకా ఇజ్రాయెల్ మీద పడుతుందా లేదా? గాజా ఎవరిది అనుకుంటున్నారు? ఫిలిష్తీయులది. ఈ రోజుకి కూడా శత్రువులే ఇజ్రాయేలీలకి వాళ్ళు. ఆ రోజుకి కూడా శత్రువులే. శత్రువు దగ్గరికి వెళ్ళిపోయావు నువ్వు. దావీదు ఎంత తప్పు పని చేశాడో చూసారా మీరు? మనకి దావీదులో అన్ని కోణాలు తెలియవు మనకి. కొన్ని సందర్భాలలో వారు మన వంటి వారమే, మనము వారి వంటి వారమే. కానీ వారు ఎలా తేరుకున్నారో, వారి మీద దేవుని యొక్క కనికరం ఎలా ఉందో, ఈరోజు కూడా దేవుని యొక్క కనికరం మన మీద అలా ఉంది గనుకనే బ్రతుకున్నాం ఇక్కడ ఇంకా మనం. అదే కానీ టిట్ ఫర్ టాట్ దేవుడు చేశాడంటే ఈ క్షణాన మనం ఎవరం కూడా ఇక్కడ కూర్చున్న వారము కానే కాదు. మన సనుగుడికి, మన చేతకానితనానికి, మన నిర్లక్ష్యానికి, దేవుడికి మనం చేసినటువంటి అన్యాయానికి, దేవుడికి మనం చూపించిన మన గర్వపు మాటలకి, మనము దేవుడు నామము పేరు చెప్పుకొని చేసినటువంటి అన్యాయపు పనులకు మనం బ్రతికి ఉండేవారమే అసలు కానే కాదు. మనము అని నేను మెన్షన్ చేస్తున్నానంటే వాక్యం వింటున్న అనేకులతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు కూడా ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి. అంతే తప్ప ఒక టైటిల్, దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కూడా తట్టుకోలేని శ్రమ నీకు వచ్చినప్పుడు అయ్యా ఆయన పాదాల దగ్గర వణుగుపో తిరగబడొద్దు. నువ్వు తిరుగుబాటు చేసావా ఆయనకి పనికిరావు. ఇంకా తిరుగుబడేటువంటి స్వభావం మనలోనికి వచ్చిందా ఇంక మనం లేమంతేనండి. తిరుగుబాటు ఎప్పుడైతే ఒక మనిషిలో నుంచి బయలుదేరుతుందో దేవుడి మీద, నువ్వు లేవు ఇంకా. అందుకే యాకోబు అంటాడు, నేను పురుగు వంటి యాకోబు అంట ఆయన. పురుగు ఎవరినైనా హాని చేయగలుగుతుందా? పురుగు చిన్న పురుగు ఎవరినైనా విషసర్పమా అది ఏమన్నా కాటేయగలుగుతుందా? ఎవరి మీదకైనా పౌరుషంగా మీసాలు వేసుకొని వెళ్ళగలదా? ఏమైనా తిట్టగలదా? అసలు ఏమైనా కొట్టగలదా? దానికి ఏమైనా అధికారం ఉందా? ఏం లేదన్నమాట. అది అక్కడ పురుగు. అంత తగ్గింపులోనికి వెళ్ళే వరకు దేవుడు ఏం చేశాడంటే యాకోబుని ఆ విధంగా చేశాడు. ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ గురించి అన్ని టీవీ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. వింటున్నారా మీరు? అన్ని టీవీ నేను ఎప్పుడో మీకు 10 సంవత్సరాల క్రితం ఈ మెసేజ్ చెప్పాను తెలుసా మీకు డైరీలు కనుక ఉండుంటే, మీరు రాసుకుని ఉండుంటే, ఇజ్రాయిల్ చిగురు ఎలాంటిదో చెప్పాను నేను. ఇంచుమించు ఒక 8 years బ్యాక్ అయినా చెప్పాను నేను. ఈ కంట్రీ యొక్క పవర్ ఎలాంటిదో, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో, మళ్ళీ నూతనంగా పుట్టిందో, దాని పవర్ ఏంటో, దాని సోల్జర్స్ ఎంతమందో, దాంట్లో పుట్టిన ప్రతి వాళ్ళు సోల్జర్స్ నేను 8 years బ్యాక్ చెప్పేసానే. అది ఇప్పుడు మొత్తం టీవీ ఛానల్స్ అన్నీ చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన మెసేజే అది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఇది 8 years బ్యాక్ చెప్పిన మెసేజ్ ఇది. టీవీ ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు నుంచి ఇప్పుడే కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు దాన్ని ఎవరు డిఫీట్ చేయలేరని చెప్పాను. ఎవరు ఓడించలేరు. దేవుడిచ్చిన వాగ్దానం. ఆ పేరు గలవాడు పురుగంట. ఆ ఇజ్రాయెల్ కంట్రీ ఎవరి పేరు? అది యాకోబు పేరు కాదా? యాకోబు పేరు కాదా? కాబట్టి తగ్గింపు. దావీదు ఇక్కడ ఎప్పుడైతే విసుగు చెందిపోయాడో, విరక్తి చెందిపోయాడో, సాతాను అప్పుడే వస్తాడు మీ దగ్గరికి కూడా. భక్తిలో విసుగుదల అనేది మనం చెందడానికి వీల్లేదు. ఇంకెంత బ్రతికినా ఇంతే బ్రతుకని ఆశాపు కూడా అనుకున్నాడు. ఈ చేపలు వేసుకోవడమేనా నా పని? ఇక్కడ కూర్చొని ఇలా భజన చేసుకోవడమేనా నా పని? లేకపోతే అదిగో అలా కూర్చొని వాయించుకోవడమేనా నా పని? ఇక అందరూ చూడు, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి చూడండి రా బాబు అన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? కాలు జారు చోట అగాధం దగ్గర ఉన్నారు వాళ్ళు. జస్ట్ ఇలా జారితే చాలు, వాళ్ళు పడేది నరకం. కానీ నీ పాదాల కింద నా చేతులు ఉన్నాయి. హల్లెలూయా. నీవు అది కేవలం ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నావా? అది చాపేయడం అది చాలా చిన్న పని అనుకుంటున్నావా? నీ పాదాల కింద సృష్టికర్త యొక్క చేతులు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు గొప్ప వాడవి దేవుని దృష్టిలో. నువ్వు తగ్గించుకున్నప్పుడు, తనను తాను తగ్గించుకొని ఆ నలుపుతున్నప్పుడు కూడా నీలో నుంచి సువాసనే వస్తుంది, కానీ దుర్వాసన రాదే. నలిపి పరిమళింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను సువర్ణంగా మార్చడానికి, నిన్ను తగ్గింపుతో నింపడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పరిమళింపచేయడానికి, అనేకుల కొరకు సాక్షిగా ఉండడానికి. లేకపోతే సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాక్ష్యం లేకుండా జీవితం ఏముంటుందండి? అదే మనకి సౌలు గారు ఉన్నారు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా. ఆ సౌలు ఉన్నాడు. ఆ సౌలు ఒక దినాన ఇటలీకి వాడ ఎక్కి వెళుతున్నాడు. ఇటలీకి అంటే ఖైదీగా వెళుతున్నాడు. ఖైదీగా వెళుతూ ఉన్నప్పుడు ఆ ఉరుకులోను అనేటువంటి ఒక తుఫాను వచ్చింది. అక్కడ ఉరుకులోను అనే తుఫాను వచ్చి ఆ ఓడ అల్లాడిపోతూ ఉంది. ఇంకా దానికి వాళ్ళట ఇంచుమించు ఒక 3-4 వారం రోజుల పాటు సూర్యుడిని చంద్రుడినే చూడలేదాడు.
అసలు వారం రోజులు నీకు 2 రోజులు మబ్బైపోయి నీకు సూర్యుడు చంద్రుడు కనిపించలేనంత హుద్హుద్ వచ్చేస్తే నువ్వేమైపోతావు? నీ ఇంట్లోనే ఏమైపోతావు? వాళ్ళు ఉన్నది సముద్రంలో. అసలు సముద్రంలో వాడ ఏ భాగంలోకి వెళ్ళిపోయిందో తెలియదు. అసలు సూర్యుడు చంద్రుడు అసలు ఏం కనిపించట్లేదంట వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ అన్నం తినడం మానేశారు, విశ్వాసం కోల్పోయారు. మేము చచ్చిపోతామని డిక్లేర్ అయిపోయింది. వారితో తెచ్చుకున్న సరుకులన్నీ కూడా ఇంకెందుకు, మనం తిని బతికేదేం లేదు ఇక్కడ. ఇది తేలిక చేసుకుంటే ఏమైనా ఒక్కరోజన్నా బతుకుతామేమో, అది వాళ్ళ ఆలోచన. తీసుకొచ్చిన గ్రాసరీ అంతా పడేస్తున్నారు, ఎందుకంటే తిని మనం బ్రతికేదేం లేదు. ఇప్పటికి ఏమీ మనకు కనిపించట్లేదు. ఏ తీరానికి కొట్టుకుని పోయిందో ఈ వాడ మనకు తెలియదు. ఇవి తేలిక చేస్తేనైనా మనము బ్రతుకుతాం అనేది వాళ్ళ ఆలోచన. బ్రతుకుతాము అన్న ఆలోచనే వాళ్ళకి లేని ఆలోచన. ఆ సమయంలో అన్నీ పడేస్తుంటే పౌలు వచ్చి అంటాడు, అయ్యలారా దయచేసి నా మాట వినండి, మీలో ఎవని ప్రాణం కూడా పోదు. హల్లెలూయా. ఎందుకంటే నేను కైసరు ఎదుట నిలవబడాలి. ఖచ్చితంగా నేను వెళ్ళాలంటే మీరందరూ రావాలి. నేను నిలవబడాలని దేవుడు చెప్పాడు. దేవుడి మాట ఏంటంటే నువ్వు అక్కడికి వెళతావు, లకుమాను అది రీచ్ అవుతావు. ఇక్కడ ఎన్ని వచ్చినా నాకు అనవసరం, నేను రీచ్ అవుతాను అంతే. అవమానం రాని, నింద రాని, కరువు రాని, ఖడ్గం రాని, అసలు నాకేమైనా సహాయం దొరకకపోని, ఆలస్యం అవని, నన్ను చూసి మీరు నిరుత్సాహం అయిపోవడం ఏంటి? ఇంతకాలం ప్రార్థన చేస్తుంటే సేవకురాలుగా జరగలేదు, నేను ఎందుకు ప్రార్థనకు రావడం అనుకోవడం ఏంటి? బుద్ధిహీనత, మూర్ఖత్వం అది. నేను ధైర్యంగా ఉన్నాను, ఒక ఖైదీనయ్యి ఉండి కైసరు ఎదుట నిలవబడాలని దేవుడు చెప్పాడు, నేను నిలవబడతాను. మీలో ఒకని ప్రాణం కూడా పోదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధైర్యము తెచ్చుకొని రండి, అందరం కూడా ఆహారం తిందాం. రొట్టె విరిచిస్తాను రండి. గత రాత్రి నేను ఎవరినైతే సేవిస్తున్నానో ఆ దేవుని యొక్క దూత నా ఎదుట నిలువబడి, హల్లెలూయా, మీలో నీకే హాని జరగదు పౌలు అని చెప్పింది ఆ దూత. కాబట్టి మీకు కూడా జరగదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇదిగో నేను ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాను రండి అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అదండి అక్కడ ఆ పౌలు యొక్క ధైర్యము, విశ్వాసం. మన దావీదు అయిపోయిందా, నా మీదకి సముద్రం వచ్చేసిందా, ఈ సౌలు నన్ను వదిలేలా లేడు, నా కోసం మళ్ళీ అంతమందిని అపాయింట్ చేసుకున్నాడా, వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నాడా, ఎంతంట జీతం, ఇవన్నీ ఎందుకు ఈయనకి? నిశ్చయముగా నువ్వు రాజు అవుతావంటే నువ్వు రాజు అవుతావు. నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డంతే. ఎన్నిసార్లు కాపాడలేదు ఆయన? కొండ చివరి వరకు తరుముకొని వెళ్ళిపోతే ఆ సలహమ్మ లక్కోతు దగ్గర కాపాడలేదా దేవుడు? ఎన్ని చోట్ల కాపాడాడు దేవుడు. కాబట్టి ఈయన విశ్వాసం కోల్పోయి శత్రువు పంచకి ఎలా వెళ్ళిపోయాడో ఈ రోజుల్లో కూడా అనేక మంది భక్తిహీనులైపోవడం, శత్రువు దగ్గరికి వెళ్ళడమే, భక్తిహీనంగా మాట్లాడడం, శత్రువు దగ్గరికి వెళ్ళడమే, దేవునికి సేవకులకు విరోధంగా మాట్లాడడం, శత్రువు దగ్గరికి వెళ్ళడమే. అసలు ప్రార్థన మానేయడం పాపము. ప్రార్థన మానుట ఏంటంటది? పాపం. అది పాపం చేసినట్లే. నువ్వు ఎందుకు మానేసావంటే, ఏమోనండి అసలు ప్రార్థన చేయడానికి నోరే రావట్లేదు నాకు, అలా అయిపోయాను నా పరిస్థితుల ప్రభావం వల్ల. నేను ఎంత పాపివి నువ్వు, ఎంత పాపివి. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసి, మనకు పాపమేమీ లేదంటావే మళ్ళీ. చూసారా ఈరోజు వర్తమానం. కాబట్టి అవిశ్వాసి అయిపోయినటువంటి దావీదు వలె నువ్వు కూడా అవిశ్వాసివి అవ్వద్దు. ఏదోలేండి తెలియక అవిశ్వాసిని అయిపోయాను అంటే దాని పర్యవసానం నువ్వు మరి భరించాలి. జరిగింది ఇక్కడ. మొత్తం పశువుల్ని, పంటని, ఇళ్ళుని తగలబెట్టి ఏ అమాలేకుల మీదకి అయితే వెళ్ళాడో టెర్రరిస్ట్ లాగా, ఎవరినైతే చంపేశాడో, ఎవరినైతే దోచుకున్నాడో, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి విచక్షణారహితంగా పిల్లల్ని, ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని, అందరినీ చంపేసి వచ్చానని చెప్తున్నాడు. ఆకీషు దగ్గరికి బుర్ర పాడైపోయింది అతనికి. వాళ్ళ శత్రువులు ఇతనికి ఎందుకు శత్రువులు అవుతారండి? ఒకసారి ఆలోచన చేయండి. ఆకీషు శత్రువులు ఆకీషుని ప్లీజ్ చేయడానికి, ఆకీషుని సంతోష పెట్టడానికి, ఆకీష్తో అంటే ఇంకా సంబంధాలు పెంచుకొని నేను నీ వాడను అని చెప్పుకోవడానికి ఇవన్నీ చేశాకట ఆకీషుకి అనిపించిందంట, ఎప్పటికైనా వీడు నా బంటే అని అనుకున్నాడంట. రాసి ఉంటుంది అక్కడ, వీడు నాకు బాగా పనికొస్తాడు, చివరి వరకు నాకు నమ్మకస్తుడే వీడు అని అనుకున్నాడంట ఆకీషు అనుకున్నాడు. అలా అనుకునేలాగా చేయడానికి టెర్రరిస్ట్ లాగా పనిచేశాడంట ఆయన. చూసారండి ఎంత బాగాలేదు అక్కడ. ఇప్పుడు దేవుడు టిట్ ఫర్ టాట్ చేయడానికి వస్తాడు ఆయన. చూశాడు ఆయన అస్సలు ఎక్కడికి వెళ్ళాడు, అసలు తట్టుకోగలమా? ఇప్పుడు నేనే ఉన్నానండి సంఘ కాపర్ని, ఇక్కడ మీకు ఎంత బాగా మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను,
వాక్యాహారాన్ని నేను దినదినమో పెడుతున్నా, మీకోసం నా ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నా, మీకోసం దివారాత్రులు ఎనీ టైం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. మీరు ఏం నాకు దగ్గరికి వచ్చి విన్నవించుకున్నా నేను దానికోసం మీ కొరకు నా టైంని కేటాయిస్తున్నా. మీకు మంచి వర్తమానమే చెప్తున్నా. మంచి ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఎవరు మిమ్మల్ని ఏం అనరు ఈ సంఘంలో. మీకు మీరే కొట్టుకొని ఇంట్లో, మీకు మీరే కోపగించేసుకొని, మీకు మీరే వెళ్ళిపోయారనుకో వేరే సంఘానికి, అప్పుడు సేవకురాలకి ఏమనిపిస్తుంది? ఇదేంటి, నేను ఏమీ అనలేదు వాళ్ళని, అసలు నేను పిలిచి ఒక్క మాట కూడా అనలేదు, ఏంటి అలా ప్రవర్తిస్తున్నారని నేనే బాధపడిపోతానే. జీవము గల దేవుడు కని పెంచి నిన్ను ఎత్తుకుని నిన్ను ముద్దాడి అరచేతిలో చెక్కుని నీ పక్షంగా ఒక మంచి ప్లాన్ పెట్టుకొని నిన్ను ఇలా చేయాలి అని ఆలోచన చేసుకున్న వాడిని విడిచిపెట్టేసి శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు గుండె ఎలా అయిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. అది ఒక కాపరికే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది. మీకున్న చిన్న పరిధిలో అది మీకు అసలు తెలియదు. అది అసలు మన గర్వానికి, మన అహంకారానికి, మన షార్ట్ టెంపర్డ్ నేచర్కి మీకు అర్థం కాదు అది. కాబట్టి దేవునికి అది ఎంత అర్థమవుతుందంటే ఆయన బాధపడిపోయి, ఇంకా ఈవిడ ఇక్కడే ఉన్నాడు కదా దావీదు ఇక్కడే ఉన్నప్పుడు అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళైతే దోచుకున్నారో ఆ అమాలేకీలనే మళ్ళీ వాళ్ళ మీదకి రేపారు దేవుడు. అప్పుడు సిక్లగు అనేటువంటి ప్రాంతానికి దోచుకునేటువంటి అమాలేకీలు వెళ్ళి అక్కడ దేవుని యొక్క కనికరం జాగ్రత్తగా చూడండి. మీరు స్త్రీలను చంపేయాలి కదా, న్యాయానికి న్యాయం చేయాలంటే నువ్వు చేసిన అన్యాయానికి దేవుడు నీకు అలాగే చేస్తే నువ్వు అసలు మిగలవు. అది చెప్పడానికే చెప్తున్నాను నేను. స్త్రీలను చంపేయాలి, గొడ్లను చంపేయాలి, పిల్లలను చంపేయాలి, మగవాళ్ళని చంపేయాలి, అందరినీ చంపేయాలి, అంత నాశనం చేసి వెళ్ళాలి. కానీ వచ్చిన వాళ్ళకి కూడా దేవుడు గైడెన్స్ ఎలా ఉందంటే స్త్రీలను చంపొద్దు, పిల్లల్ని చంపొద్దు, పశువులను కూడా తీసుకెళ్ళిపో, ఇల్లు మాత్రమే కాల్చు, వాళ్ళకి అక్కడ పంట మాత్రమే తగలబెట్టు, వాళ్ళకి ఎవరికి హాని చేయొద్దు అనే గైడెన్స్ లోపల ఉంది అమాలేకులకి. ఎందుకంటే ఆలోచన పుట్టించేవాడు దేవుడు కాబట్టి అలాంటి ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని స్త్రీలను ముట్టుకోలే, తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళందరినీ. దావీదు వచ్చి చూసినప్పుడు ఇతనేం చేశాడో అదే జరిగిపోయింది అనుకుని కూర్చుని ఆడదానిలాగా ఏడుస్తున్నాడు. అందరినీ చంపేసే ఉంటారు. ఇంక ఏమీ లేదంటే వాళ్ళు కూడా 600 మంది కూడా రాళ్ళు తీశారు కొట్టడానికి. అయిపోయింది. నువ్వు అక్కడ ఏం చేసావో అమాలేకీలకి ఇక్కడ అదే మనకే జరిగిపోయింది. ఇంకేం లేదు, మాకు దేనికోసం బ్రతకాలయ్యా మేము, అసలు నీ మాట వినడమే తప్పు, అసలు నీ గైడెన్సే తప్పు, నీ ఆలోచనే తప్పు అని చెప్పి నిన్ను చంపేస్తే మాకు వదిలిపోతుందని రాళ్ళు తీసినప్పుడు దావీదు దేవుని దగ్గరికి మరలా తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ఎవరైనా సరే, మీరు ఒకవేళ ఇలా తప్పిపోయిన వారైతే, వెనక వెళ్ళిన వారైతే, దేవునిని నిందించిన వారైతే, దేవుని గుండెల మీద గుద్దిన వారైతే, ఇంకా ఏం జరగట్లేదని వెళ్ళిపోయి ఎక్కడో ఆ యొక్క త్రాగుడికి బానిసలు అయిపోతే, సిగరెట్లకి బానిసలు అయిపోతే, వ్యభిచారానికి బానిసలు అయిపోతే, ఏం చేశాడులే దేవుడు, నీతిగా ఉన్నన్నాళ్ళు జరిగిందా ఏంటి, ఆ యవ్వనంలో ఏం చేశానో మళ్ళీ అటే తిరిగిపోతానని వెళ్ళిపోయినట్లయితే ఒకసారి ఆలోచన చెయ్యండి. తిరిగి ఆయన దగ్గరకు వచ్చి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, నువ్వు చేసినంత అన్యాయం దేవుడు నీకు చేస్తే నువ్వు తట్టుకోలేవు. ఆయన కనికరము గలవాడు, ఆయన జాలి గలవాడు, ఆయన దయ గలవాడు, దీర్ఘశాంతము గలవాడు ఆయన. కనుకనే ఆయన ఎవరిని కరుణింతునో నేను వానిని కరుణిస్తాను. నీ కష్టము వలన కానీ, నీ ప్రయాస వలన కానీ నీకు నీ యొక్క ఆశీర్వాదం ఏమీ రాదు, కానీ నా కనికరము వలన, నా కటాక్షము వలన నీకు వస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కటాక్షము చూపించి దావీదుకి ఏం చేశాడంటే, నువ్వు మరలా వెళితే వాళ్ళని నువ్వు రక్షించుకోగలుగుతావు అని చెప్పాడు. హల్లెలూయా. వెళ్ళు, నీకు వెళ్ళే మార్గాన్ని చూపిస్తాను. ఎంత కనికరం అండి దేవుడిది. మనం ఎంత వెనక్కి వెళ్ళిపోయి వచ్చినా గైడెన్స్ ఎలా ఇస్తాడు. ఈరోజు ఏమేమి అయిపోయాడు, వచ్చి కూర్చున్నా నీతో మాట్లాడేస్తూ ఉంటాడు. ఈరోజు మాట్లాడట్లేదా మీతో? అది ఆయన కనికరం, అది ఆయన కరుణ, అది ఆయన కటాక్షము. కాబట్టి అలా మాట్లాడి వెళ్ళగానే మళ్ళీ ఇలా వెళ్ళగానే అక్కడ మళ్ళీ అసిస్టెంట్, ఎక్కడికి వెళ్ళారో చెప్పడానికి ఒక గైడ్, వెళ్ళగానే అందరూ బ్రతికే ఉన్నారండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఒకవేళ నీ పొరపాటుగా, నీ కోపంతో, నీ అహంకారంతో, ఫ్రస్ట్రేషన్తో, ఇక జరగట్లేదు అనేటువంటి నీ హృదయ బాధతో, వేదనతో, దిక్కుతోచని స్థితిలో తప్పులు చేసేసావేమో, అయినా కూడా ఆయన మరలా పిలుస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తిరిగి మరలా పొందుకోగలవు. హల్లెలూయా. నేను దానియేలు గ్రంథం మాట్లాడుకుంటున్నాం మనం ఆదివారాలు.
దాంట్లో పరీక్ష వెంబడి పరీక్ష, ఆ పరీక్షలో ప్రమోషను, దాని తర్వాత వచ్చే హెచ్చింపు, దాని తర్వాత వచ్చే ఉన్నత స్థానము. ఈ రోజు వరకు కూడా ఒక దానియేలు గురించి మాట్లాడుకుంటున్నామంటే వారు జయించిన విధానాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనము ఈ భూమి మీద బూది గంతముల వరకు సాక్షులుగా ఉంటాం మనం. అది దేవుని ప్లాన్ అండ్ పర్పస్ నీ మీద నా మీద. మీరు నా శిష్యులు అనబడుదురు, బూది గంతముల వరకు మీరు నాకు ఊరికినే వచ్చేస్తుందండి సాక్ష్యం. నిలవబడిపోయి 4 రోజులు బాధపడ్డాను, జ్వరం వచ్చింది, అప్పుడు దేవుడు రక్షించారు, అప్పుడు నాకు కనబడ్డారు లైటింగ్లో, అప్పుడు కిటికీ తెరవబడింది కాదు సాక్ష్యం. ఈ ఈ ఈ కాలంలో, ఈ చెరకాలంలో ఎలా ఉన్నాము, ఎలా బ్రతికాము, ఎలా దేవుడు సమీపంగా అన్నాడు, ఎలా మనల్ని లేవనెత్తాడు, ఎలా పేషెన్స్తో ఉన్నాము. ఎంతమంది చూస్తూ ఉండగా కూడా, ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగలేనప్పుడు కూడా దేవుడు చేస్తాడు తప్ప నేను సిగ్గుపడను అంటున్నాం మనం. అందరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా చలించలేనట్లు ఉన్నాం మనం. అదే కదా విశ్వాసం. అక్కడ పౌలు గారి విశ్వాసం, ఆ చలించినటువంటి విశ్వాసం మనకు కావాలి. అవిశ్వాసిగా ఎవరు కూడా మీరు మారొద్దు దయచేసి. ఇంకా కృప వెంబడి కృప, మహిమ వెంబడి అధిక మహిమలోనికి వెళ్ళే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, మీరు రాజులు అని అనేకసార్లు మీరు మాతో చెప్పినా కూడా మేము ఇంకా లోబడనొల్లని వారముగానే ఉంటే ఈరోజు క్షమించమని, మరొక మారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, నీ మేలుతో నింపమని. దేవా, ఈ ఉరుకులోనూ ఎక్కువసేపు ఉండేది కాదు నాయన. మమ్మల్ని దరి చేరుస్తావు, తీరానికి చేరుస్తావు. ఖచ్చితంగా మీ దూత మాకు వాగ్దానం చేశాడు. దేవా, నీ ఆత్మశక్తితోనే మేము కార్యాలు చూడబోతూ ఉన్నాం. సంఘమంతా ఏకమై ప్రార్థించగా నీవు గొప్ప కార్యాలు చేస్తావు. ఒంటరిగా మేము ప్రార్థించగా, తండ్రి అని పిలువగా, కౌగలించుకొని మమ్మల్ని గొప్పగా నీవు ఆదరిస్తావు. అట్టి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. ఆత్మశక్తితోనే కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినుచున్న వారందరూ కూడా ఈరోజు ఎందరైతే ఆత్మ సంగతులు మాట్లాడుతూ ఉండగా చెవిగలవాడు ఎవడైతే విని ఉన్నాడో వారి జీవితాలలో కార్యాలు జరుగునుగాక. అద్భుతమైనటువంటి విడుదల వారికి కావాలి. వారు మరలా రిపెంటెన్స్ నాయన వారి జీవితంలోనికి రావాలి. వాళ్ళు పశ్చాత్తాపపడి ప్రభువుని హత్తుకోవాలి. సహనముతో ఉండాలి. నాయన, నా తండ్రి, బహుమానం మేము పొందుకోవాలంటే, వాగ్దాన నెరవేర్పు మాకు రావాలంటే సహనము కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి సహనముతో నిలబడడానికి అవసరమైన కృపా ధన్యత మాకు దయచేయమని, మరలా పోగొట్టుకున్న సమస్తం మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వినుచున్న వారందరినీ దీవించండి. మరలా నాయన వారందరినీ రెన్యూల్ చేయండి, నూతనపరచండి. గొప్పగా వారి పక్షంగా కార్యాలు సఫలము చేసి నిన్ను హత్తుకునే భాగ్యము వారికి దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.